నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. మన గ్రామాల్లో వారం వారం జరిగేటువంటి సంతలు, అక్కడ అమ్మే గ్రామీణ ఉత్పత్తుల గురించి మనలో చాలామందికి తెలుసు. ఇప్పుడు ఈ సంతలు క్రమక్రమంగా పట్టణాలకు, నగరాల్లోని కూడళ్లకు, గేటెడ్ కమ్యూనిటీలకు కూడా విస్తరించాయి. అయితే ఈ సంతల్లోకెల్లా ప్రత్యేకమైనది మూలం సంత. ఇక్కడ దొరికేవి కూడా గ్రామీణ ఉత్పత్తులే అయినప్పటికీ మరింత విలువను జోడించి ఇంకాస్త ప్రత్యేకత, విశిష్టత, ప్రాధాన్యత మూలం సంత ఉత్పత్తులకు సొంతం అంటున్నారు మూలం సంతను నిర్వహించేటువంటి గ్రామ భారతి సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు, రైతుల అక్కయ్యగా పిలిచే సూర్యకళ గారు. జాగృతి ప్రేక్షకుల కోసం మూలం సంత గురించి సూర్యకళ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సూర్యకళ గారు. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం. సాధారణంగా మనం గ్రామాల్లో వారం వారీగా జరిగేటువంటి సంతలు, పట్టణాల్లో ఈ మధ్యకాలంలో కూడళ్లలో జరిగే సంతలు, అలాగే నగరాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో జరిగేటువంటి సంతల గురించి వింటూ వచ్చాము. అయితే ఈ మూలం సంత అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇది ఒకటి అంటే కొత్తది అని నేను అన్నగాని ఈ మధ్య ప్రజల్లోకి బాగా ప్రాచుర్యం చెందినట్టుగా కనిపిస్తున్నది. దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరించండి. ఇలా ఎందుకు వెళ్ళాలి నేను ఈ సంత, దీని కాన్సెప్ట్ ఏంటి? మొదటగా మన సంతల గురించి తెలుసుకొని, గ్రామ భారతి గురించి తెలుసుకొని, మమ్మల్ని ఈ విషయాల గురించి అందరితో పంచుకునేందుకు పిలిచినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే ఈ సంతల గురించి వస్తే, మన సంతలు వచ్చేసి గత 10 నెలలుగా నడుస్తున్నాయండి. గ్రామ భారతి పెట్టి ఒక 29 సంవత్సరాలు అవుతుంది. స్థాపించి 29 సంవత్సరాలు అవుతున్నా మన రైతులకున్న మార్కెటింగ్ సమస్యలని మనం నివృత్తి చేయలేకపోయాం. సో 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది పోయిన సంవత్సరం. అప్పుడు ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఈ ప్రశ్నకి జవాబుగా ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనతోటి మనం ఈ సంతల్ని మొదలు పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు సంతలు కొత్త ఏం కాదు, మనకు పాతకాలంలో సంతలు ఉండేవి. ఇప్పుడు కూడా కూరగాయల సంతలు, మిగతా వస్తువుల సంతలు కొన్ని చిన్న చిన్నగా అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. కూరగాయలు అయితే ప్రతి వారం ఒక్కొక్క చోట అందరూ పెట్టుకుంటూ అది నడుపుతూ ఉంటారు. గ్రామ భారతి సంతల్లో ప్రత్యేకత ఏమిటంటే, గ్రామాల్లో మనకు దొరికే వస్తువులే కాకుండా ఆ గ్రామాల నుంచి తీసుకొచ్చిన వస్తువులని వాల్యూ ఎడిషన్ చేసి ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా అమ్ముకోవడానికి ఒక అవకాశాన్ని ఈ వేదిక ద్వారా కల్పించాం. రైతులను ఉద్దేశించి మొదలుపెట్టిన ఈ సంతలు ఈ రకంగా ఎవరైతే కష్టపడి వినూత్నంగా ఆలోచించి కొత్త వస్తువులు తయారు చేస్తున్న యువత, మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చేయూతనిస్తుంది. అలాగే మన జిల్లాల్లో కూడా ఇది మెల్లిమెల్లిగా విస్తరిస్తూ వస్తుంది. సో జిల్లాల్లో కూడా మనం ఈ సంతల్ని నిర్వహిస్తున్నాం. ఇందులో నార్మల్గా మీకు సంతలో దొరికే వస్తువులు కాకుండా, సంతల్లో అంటే ఏదైనా దొరుకుతుంది మీకు, కానీ మనకు ఆరోగ్యకరమైన వస్తువులు, ప్రకృతికి సంబంధించిన వస్తువులు, మంచి సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించే విషయాలు, అలాగే మనకు ఏదైతే కొత్తదనం ఉందో ఈ విషయాల్లో వాటన్నిటినీ మనము చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు వాల్యూ ఎడిషన్ అనే పదం ఒకటి ఉపయోగించారు. ఆ వాల్యూ ఎడిషన్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు మీరు రైతుల్ని ఏదైనా అమ్ముకోవాలి అని అంటే వాళ్ళు కేవలం వాళ్ళు పండించిన పంటను అమ్ముకోగలుగుతున్నారు, కానీ వాళ్ళు దానికి విలువ జోడింపు చేయలేకపోతున్నారు సొంతంగా. సో ఈ విలువ జోడింపు అనేది లేకపోతే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అది సులభంగా వాడే అవకాశం ఉండదు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. మీరు చిరుధాన్యాలు తీసుకోండి. కాదర్వలి గారు ఎంతగా దాని గురించి ప్రచారం చేశారు. కాదర్వలి గారి ప్రసంగం విన్న తర్వాత ఆ 5 రకాల చిరుధాన్యాలని కొనని వారు లేరు నాకు తెలిసి. అందరూ దాదాపు కొనుక్కొని వెళ్ళిపోయారు, కానీ ఎంతమంది వాటిని తీసుకెళ్ళిన తర్వాత వాడగలిగారు, వాడిన వాటి విలువల్ని పూర్తిగా అందించుకోగలిగారు. ఎందుకంటే వాడే విధానం కూడా ఉంటుంది. ఎప్పుడు నానబెట్టాలి, ఎలా వాడుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ చేసుకోవడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకటి అవగాహన లేకపోవడం, ఇంకొకటి ఓపిక లేకపోవడం, ఈ రకంగా విఫలమవుతుంది అదంతా. అలాగే మనము దేశీ రకాల విత్తనాలు తీసుకుందాం, రైతులు పండించేవి. అసలు మీరు ఏ కిరాణా కొట్టుకెళ్తే అది అందుబాటులో ఉంటుందండి. ఎక్కడ వెళ్ళినా మీకు ఒకటే రకం దొరుకుతుంది.
అదేంటి తెల్ల బియ్యం, సన్న బియ్యం. ఇవి తప్ప మీకు అందులో చిన్న చిన్నగా కొన్ని మార్పులు ఉంటాయి, అంటే పేర్లు ఉన్నాయి వాటికి కూడా. కానీ దేశీ వరి రకాలంటే ఎవరికి తెలుసు? ఏ రేషన్ షాపుల్లో దొరుకుతున్నాయి? దొరకట్లేదు. అలాంటి ఈ నేపథ్యంలో వీటిని మనము వినియోగదారులకి అలవాటు చేసే ప్రక్రియలో వాటికి వాల్యూ అడిషన్ చేసి ఇవ్వడం, అంటే ఇప్పుడు చిరుధాన్యాలతో లడ్డూలు, చిరుధాన్యాలతో మురుకులు, అలాగే దేశీ రకాలతో లడ్డూలు, దేశీ రకాలతో మురుకులు, దేశీ వరి రకాలతో తయారు చేసిన భోజనం మన సంతలో ప్రత్యేకత. మన సంతలో కేవలం మాట్లాడడం కాదు, ఆచరణలో పెట్టడం అనేది జరుగుతుందండి. సో ప్లాస్టిక్ రహితంగా ప్రకృతికి మేలు చేసే వస్తువులు, ప్రకృతి పరంగా పండించిన వస్తువులు, ఆరోగ్యానికి మేలు చేసే వస్తువులు, ఇవన్నీ మనము మన సంతలో అందుబాటులో పెడుతున్నాం. ఈ సంత ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఎక్కడెక్కడ జరుగుతుంది, దీని విస్తీర్ణం, కార్యాచరణ, వాటి గురించి కూడా చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సంతలు అనేటివి పోయిన సంవత్సరం మొదలుపెట్టాము. ఇప్పుడు సంతలు మొదలుపెట్టి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో మనము దాదాపుగా భాగ్యనగరంలో ఈ 19 ఏప్రిల్కి 10వ సంత అది మొదలుపెట్టిన తర్వాత జిల్లాలో విస్తరించి మనం వనపర్తిలో 3-4 సార్లు సంతలు నిర్వహించుకున్నాం. అలాగే ఒకసారి నల్గొండలో నిర్వహించాం. ఆ తర్వాత మనము ఖమ్మంలో 3 సార్లు అయిపోయింది. తర్వాత మన వరంగల్లో 3 సంతలు అయిపోయాయి. ఈ రకంగా అన్ని చోట్ల మనము 3-4 సంతలు అనేటివి జిల్లాలలో కూడా చేశాము. ఇప్పుడు ఉమ్మడి పాలమూరులో చేయబోతున్నాం, నాగర్ కర్నూలులో, ములుగులో కూడా చేద్దామని చెప్పేసి మాకు విన్నపాలు వస్తున్నాయి. అలాగే నారాయణపేటలో చేద్దామని అంటున్నారు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మన కార్యక్రమాల్లో అతిథులుగా విచ్చేసిన రాజకీయవేత్తలు ఇక పేర్లు తీసుకొని ఆ సంతల్ని చూసిన తర్వాత ప్రభావితమై వాళ్ళు కూడా మేము రైతు మేళాలు, ఇలాంటి మేళాలు నిర్వహిస్తామని చెప్పేసి ముందుకొచ్చారు. ఈ పరిణామం మనకు చాలా, ఎందుకంటే ఆ సంతలు కేవలం గ్రామ భారతి నిర్వహించాలని లేదు, ప్రైవేట్ వ్యక్తులు కూడా సంతల్ని నిర్వహిస్తున్నారు, ఇంకో పేరుతో నిర్వహిస్తున్నారు అంతే. సో ఆ ప్రభావం అనేది చూపించాలి. ఈ ప్రభావం వల్ల సమాజమే దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన. గ్రామ భారతి ఒక్కతే ఈ పని చేయలేదు కాబట్టి అందరికీ చేయూతనిస్తున్నాం, అందరికీ సలహాలు ఇస్తున్నాం, అందరినీ కలుపుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ సంతలకి విద్యార్థులు, యువతరం వీళ్ళ నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది? అంటే అనుకున్నంత స్థాయిలో వాళ్ళ ప్రమేయం మన సంతలో లేదు. కానీ ఎవరైతే మన జీవన విధానంలో మార్పులు కోరుకుంటున్నారు, సమాజంలో మంచి చేయాలంటే, దేశానికి ఏదైనా ఉత్కృష్ట కార్యం చేయాలంటే ఎక్కడో కాదు, మన ఇంట్లోంచి మొదలు పెట్టవచ్చు. మన ఇంట్లో మనం సంస్కరణ చేసుకుంటే మనం దేశానికి ఉద్ధరించినట్టే. అంటే మీరు ఉదాహరణ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో ఎన్నో రకాల విషతుల్యమైన కెమికల్స్ వాడుతున్నాం. అది బట్టలు పిండడానికి కావచ్చు, బాసనలు తోమడానికి కావచ్చు, ఇల్లు తుడవడానికి కావచ్చు, కడగడానికి కావచ్చు, ఎన్నో రకాలుగా మనం సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు. ఎంత దారుణంగా మనం పంచభూతాలను నాశనం చేస్తున్నామంటే మన ఊహకు కూడా ఉండదు మనం చేసే తప్పులు. వీటిని పాపాలు అంటాను నేను. ఈ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే ఒకటి అవగాహన వచ్చిన తర్వాత దాన్ని మార్చుకోవాలి. ఈ జీవనశైలి, ఈ మార్పులు తీసుకురావడానికి మన సంతల్లో దొరుకుతున్న వస్తువులు చాలా ఉపయుక్తంగా ఉన్నాయి. బయోఎంజైమ్స్, సబ్బులు, ప్రాకృతికంగా తయారు చేసిన ఎన్నో రకాల వస్తువులు మన దగ్గర అందుబాటులో ఉంటుంది. దంతుమంజం నుంచి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది. ఈ యువత ఎవరైతే ఈ మార్పు కోరుకుంటున్నారో వాళ్ళందరూ చాలా ప్రభావితం అవుతున్నారు. మెల్లిమెల్లిగా మనతో కలిసి నడవడానికి ముందుకు వస్తున్నారు. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ఆ మార్పు కనిపించట్లేదు. ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నాను. గ్రామీణ ఉత్పత్తుల్ని ప్రోత్సహించేందుకు ఖాదీ గ్రామోద్యోగ్, స్వదేశీ మేళా, సరస్ లాంటి వేదికలు కూడా ఉన్నాయి. వీటికి మూలం సంతకి ముఖ్యమైనటువంటి తేడా ఏమిటని చెప్పుకోవచ్చు? కొన్ని డిఫరెన్సెస్ చెప్పాలంటే, ఒకటి, ఈ మీరు ముందు చెప్పిన సంతలో ఎక్కువగా ఎక్స్టర్నల్ ఫండింగ్తో నడుస్తుంటాయి. అంటే అది గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, స్పాన్సర్స్, వీళ్ళ ద్వారా ఈ సంతలు నిర్వహించడం జరుగుతుంది. ఎక్స్పెన్సెస్ చాలా హైగా ఉంటాయి. తర్వాత దీనికి చాలా పెద్ద ఎత్తున ఒక యుక్తితో చాలామంది కలిసి పనిచేస్తారు ఈ కార్యక్రమాల గురించి.
మన గ్రామ భారతి సంతలు చాలా చిన్నవి. మన స్థాయిలో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా చేయడమే శ్రేయస్కరమని నాకు అనిపించింది. అందుకే ఆ రకంగానే చేస్తున్నాం. మనం చేసే సంత ఇంకొకరు మేళాలాగా చేసినా ఏం చేసినా కనీసం ఒక్క రోజుకి 2,500 నుంచి 5,000 వరకు తక్కువగా ఎవ్వరు తీసుకోకుండా చేయట్లేదు. కానీ మన సంతలో ప్రత్యేకత ఏంటంటే కేవలం 500 రూపాయలు తీసుకొని వాళ్ళకు ఆ స్థలం అంటే ఆ వేదిక, తర్వాత ఒక టేబుల్, 2 చైర్స్, ప్లస్ ఇద్దరికి 300 రూపాయల విలువ గల భోజనం. అంటే అందులోనే మళ్ళీ అంటే 200 రూపాయలు కేవలం మనం కరెంటు బిల్లుకి, లేబర్కి, ఏర్పాట్లకి వీటికి వాడుతున్నాం. ఇదే కాకుండా మంచి యూట్యూబ్ ఛానల్స్లో ఈ సంతల్లో వచ్చే వస్తువుల వివరాలని వివరించి అందరికీ అందేలా చూస్తున్నాం. అంటే మన సంతకు వచ్చిన వారే కాకుండా సంతకు రాని వారు కూడా ఆ వీడియోస్ చూసి వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఎంతో లబ్ధిని పొందుతున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. గానుగ నూనెలు ఎలా పెట్టుకోవాలన్న దానిపైన మన సంతకు వచ్చిన వ్యక్తి సంతలో 500 రూపాయలు పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆ వీడియో చేసినందుకు ఆ వీడియో ఖర్చులు మళ్ళీ గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ మేము చూస్తున్నాం. ఆ వీడియో చేసిన తర్వాత దాదాపుగా 400 మంది పైపెచ్చు ఎంక్వైరీస్ వచ్చాయి. అందులో ఎంతోమంది గానుగ నూనె కావాల్సిన ఏదైతే పరికరాలు ఉంటాయో అవి పెట్టించుకొని వాళ్ళు గానుగ నూనెది నడుపుతున్నారు. అంటే మీరు ఆలోచించవచ్చు దీని ప్రభావం ఎంత ఉందో. చిన్న చిన్న వ్యాపారస్తులు ఇంటి నుంచి చిన్న చిన్న పొళ్ళు తయారు చేసుకొని, పచ్చళ్ళు తయారు చేసుకొని నడుపుతున్న వ్యక్తులు, డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇలాంటివి తయారు చేస్తున్న వ్యక్తులు, పూసలతో చేసిన వస్తువులు కూడా అమ్మడం అనే చేసే వ్యక్తులు, వీళ్ళందరూ 1000 మందికి పరిచయం అవుతున్నారు సమాజంలో. ఆ 1000 మందికి ఈ వస్తువులని అందుబాటులో ఉంచడానికి ఈ సంతలు ఉపయుక్తమవుతున్నాయి. ఇలాంటి వేదికలు నాకు తెలిసి ఎక్కడ చూడలేదు. మీరు తీసుకున్న ఏ కార్యక్రమాల్లో కూడా ఆ ప్లాట్ఫామ్స్లో తయారీదారుని వినియోగదారుడికి పరిచయం చేసే ఒక ప్రక్రియ అనేది ఎక్కడ నేను చూడలేదు. అది కూడా ఇంత తక్కువ అమౌంట్ తీసుకొని మనం ఏర్పాట్లు చేయడం అనేది నేను మాత్రం చూడలేదు. డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకోకపోయినా గవర్నమెంట్ దగ్గర ఎక్కడో ఒక్కొక్క స్టాల్కి ఇంత అమౌంట్ అనేది అది నిర్దేశించుకొని తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ మన సంతలో అలా కాదు. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరికైతే ఈ అవకాశాలు దొరకట్లేదు, ఈ పెద్ద పెద్ద వేదికల్లో అవకాశాలు దొరకట్లేదు, వాళ్ళందరూ ఇక్కడ లబ్ధి పొందుతున్నారు. సో ఆ ప్లాట్ఫామ్స్ కూడా మంచివి, కానీ ఈ ప్లాట్ఫామ్ కూడా మనకు అవసరం. ఈ మూలం సంతలో పాల్గొనేటువంటి వ్యాపారస్తులు మీరు ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యాపారస్తులు వాళ్ళ ఉత్పత్తుల నాణ్యత గురించి మీ మాటలో చెప్పండి. ఈ మిగతా సంతల్లో మీరు మేళాల్లో మీరు తీసుకుంటే వీటిల్లో ప్రకృతికి హాని చేసే వస్తువులు కూడా అందుబాటులో ఉండొచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ వస్తువులు పెట్టుకోవచ్చు. కానీ మన సంతలో ప్రత్యేకత ఏంటంటే మనము దాదాపుగా పెద్ద కంపెనీస్ని అవాయిడ్ చేస్తాం. వాళ్ళు డబ్బులు ఇస్తానన్నా కూడా, మనం ఎక్కువ డబ్బులు ఇస్తానన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయము. ఎందుకంటే దీని ఉద్దేశం డబ్బులు సంపాదించడమో ఇంకేదో కాదు. దీని ముఖ్య ఉద్దేశం చేయూత ఇవ్వడం. చిన్న చిన్న ఎవరైతే తయారీదారులు ఉన్నారో, రైతులు ఉన్నారో వాళ్ళకు చేయూతనివ్వడం. దాన్ని పక్కన పెట్టడం అనేది ఇష్టం లేదు కాబట్టి మనము ఆ రకంగా చేయట్లేదు. సో ఈ సంతల్లో మనకు వస్తువులు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మట్టి పాత్రలు, చేనేత వస్త్రాలు, ఆయుర్వేద, పంచగవ్య, తర్వాత నేను చెప్పాను కదా పూసలతో అష్టాచమ్మ, ఇలాంటివన్నీ తయారు చేసి మన సంతల్లో అందుబాటులో ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులు బొబ్బట్లు, ఇంట్లోంచి మనం మురుకులు తయారు చేసి అమ్ముకుందాం, పొళ్ళు చేసి అమ్ముకుందాం. మీకు ఉదాహరణ చెప్తాను, మీరు చిన్నప్పుడు తినిండొచ్చు. ఈ మధ్యలో ఎప్పుడైనా శనగ పొడి తిన్నారా మీరు? మీరు అదృష్టవంతులు. కానీ ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతుంది శనగ పొడి మీకు? అలా మీరు తీసుకుంటే అడవి నువ్వులు అంటే గొండ నువ్వులు అంటాం, దాని నూనె నుంచి దాని పొడి వరకు, అంటే అలాంటివి కూడా ఈ అరుదైన వస్తువులు కూడా ధాగా మిశ్రీ అంటారు. అంటే మిశ్రీలో చాలా శ్రేష్టమైంది. ఇప్పుడు మిశ్రీ అని బయట అమ్మేదంతా చక్కెర. మనకు తెలియకుండా మనం చక్కెరని మిశ్రీ అనుకొని తెచ్చుకుంటున్నాం.
తాటి బెల్లం, ఇలాంటి వస్తువులు ఏవైతే ప్యూర్గా ఉంటాయో కాస్ట్లీ ఉంటాయి, అంటే కొంచెం ధర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక్క ధాగా మిశ్రీ 1 కిలో తయారు చేయడానికి దాదాపుగా నాకు తెలిసి 50 లీటర్ల చెరుకు రసం అవసరం పడుతుంది. 50 లీటర్ల చెరుకు రసం వాడిన వ్యక్తి ఆ 1 కిలో ధాగా మిశ్రీ ఏ రేట్కి అమ్మితే వసూలు అవుతుంది, మనం ఒకసారి ఆలోచించాలి. అందుకనే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కూడా నాణ్యత గల వస్తువులు. ఈ ధాగా మిశ్రీ 100% ఆల్కలైన్ వాటర్ క్రియేట్ చేస్తుంది. ఎవరికైనా అనారోగ్యం అంటే మన దేవాలయాల్లో ప్రసాదంగా మిశ్రీ ఇచ్చేవారు. ఎందుకు? అది ప్యూర్ కాబట్టి, అది ఆల్కలైన్ కాబట్టి, ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని దూరం చేస్తుంది కాబట్టి. కానీ ఆ ప్యూరిటీని మనము దూరం చేసుకున్నాం. అందుకని మన సంతలో తప్పకుండా క్వాలిటీ మెయింటైన్ చేసే వ్యక్తులు, ప్యూరిటీ ఉన్న వ్యక్తుల్ని ఎక్కువగా మనము ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఎక్కువగా ఎందుకు అంటున్నారు, పూర్తి శాతం ఎందుకు అనట్లేదంటే, మొదటిసారి పెట్టుకున్న వాళ్ళని మనం పరీక్షించలేం. వాళ్ళు చెప్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ వస్తువుల్ని చూసి మళ్ళీసారి వాళ్ళతో పెట్టించొద్దా అనే నిర్ణయాలు మాత్రం జరుగుతాయి. మీరు ప్రత్యేకంగా ఇంకా చెప్పదగినటువంటి వస్తువులు, ఉత్పత్తులు ఏమైనా ఉన్నాయా? చాలా రకాల సబ్బులు దొరుకుతాయండి, దంతమంజులు దొరుకుతాయి, మన పంచగవ్య వస్తువులు దొరుకుతాయి, అలాగే గోమయంతో చేసిన ఎన్నో వస్తువులు మనకు అందుబాటులో ఉంటాయి. ప్యూర్ నెయ్యి కూడా దొరుకుతుంది. అలాగే మన దేశీ విత్తనాలు దొరుకుతాయి. మనము ఈ పాతకాలంలో దంచి బియ్యం తీసేవారు, దంపుడు బియ్యం అంటారు. ఆ దంపుడు బియ్యం అంటే నిజంగానే ఆ రోజుల్లో మహిళలతో దంచిపిచ్చి తీసిన బియ్యం కూడా దొరుకుతాయి. మన లంచ్లో మనం పెట్టే భోజనం ఏదైతే ఉందో ఆ భోజనం దేశీ రకమైన విత్తనాలతో తయారు చేస్తుంది. అంటే నల్ల బియ్యం, నవారా బియ్యం, బహురూపి, కుజీ పటాలియా, ఇట్లా పేర్లు తీసుకుంటూ దూదేశ్వరి ఇట్లా తీసుకుంటూ పోతే 100 రకాల మన దేశీ రకాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనము పరిచయం చేస్తూ ఆ భోజనాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత ఎంతోమంది మన మహిళలు వచ్చేసి ఈ దేశీ రకాల వంగడాలతోటి, తర్వాత చిరుధాన్యాలతోటి మురుకులు, లడ్డూలు లాంటివి వస్తువులు తయారు చేస్తున్నారు, అంబలి తయారు చేస్తున్నారు. ఆ తర్వాత దవా చాయ్, ఏదైతే టీని మరిపించడానికి పాలతో తయారు చేసిన చాయ్ మంచిది కదని మనందరికీ తెలుసు. అయినా చాలామంది దాన్ని వదులుకోలేకపోతున్నారు. అది వదిలించడానికి దానికి ప్రత్యామ్నాయంగా మనం మన సంతలో దవా చాయ్ ఉచితంగా అందరికీ ఇస్తాము. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అలాంటి వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. మనకు ఎన్నో రకాల పులిహోరలు, తర్వాత మన మైదా వాడకుండా తయారు చేసిన బేకరీ ఐటమ్స్ ఏవైతే బిస్కెట్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, కప్ కేక్స్ కానివ్వండి, పిల్లలకి ఇష్టపడే. ఒకసారి 2 సార్లు అయితే మన వాళ్ళు మన మిల్లెట్ ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. మిల్లెట్స్తో చేసిన పిజ్జాస్ పెట్టాము. ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ చిరుతిండ్లు అంటే చాలా ఇష్టం. అది మంచిది కాదు కాబట్టి, బయట దొరికే మైదాతో తయారు చేసిన ఇవన్నీ మంచివి కాబట్టి మనము వితౌట్ మైదా మనం మోమోస్ కూడా మన సంతలో కొంతమంది ఏర్పాటు చేశారు. ఈ రకంగా మనము ఎన్నో రకాల ఐటమ్స్, ప్లస్ కొంతమంది మహిళలు మన గులాబీ రెక్కలతో పౌడర్ తయారు చేశారు. గులాబీ రెక్కలతో పౌడర్ తయారు చేశాను. నేను మీ వేదికగా నేను ఒప్పుకుంటున్నాను, ఈరోజు ఆ పౌడర్ పెట్టుకొని వచ్చాను. నేను నా జీవితంలో మొదటిసారి నా ఇష్టంతో ఒక పౌడర్ అనేది పెట్టుకొని వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఫేస్ పౌడర్ ఇక్కడ వచ్చిన తర్వాత జనరల్గా ఇంటర్వ్యూస్ తీసుకునే ముందు, అన్ని ప్లేసెస్లో ఇంటర్వ్యూస్ తీసుకునే ముందు తప్పనిసరిగా పౌడర్ అంటారు. వద్దమ్మా నాకు అలవాట్లేదన్నా కూడా, మేడం ప్లీజ్ ప్లీజ్ అని అన్ని ఛానల్స్లో రిక్వెస్ట్ చేస్తారు. మన దగ్గర ఎలా ఉందో నాకు తెలియదు. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది పడే బదులు ఏదో ఇది పెట్టుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా అని నేను జాగ్రత్తగా పెట్టుకొని వచ్చాను. ఈ గులాబీ పూల రెక్కలతో తయారు చేసిన ఈ పౌడర్ ఏదైతే ఉందో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు. మార్కెట్లో దొరకని వస్తువులన్నీ మన దగ్గర దొరుకుతాయి. ఇంకో విషయం ఏంటంటే, మంచి వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? రైతులు పండించిన ఆకుకూరలు, పండ్లు, ఈ దేశీ వరి వంగడాలు, చిరుధాన్యాలు, ఈ ధూపబత్తీలు, సాంబ్రాణి కప్పులు, ఇవన్నీ కలిపి ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు, మట్టితో తయారు చేసిన జ్యువెలరీ. నేను ఈరోజు వేసుకోలేదు కానీ నేను అవి కూడా వేసుకొని తిరుగుతున్నాను. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అంటే
ఒక్క వేదికలో ఎక్కడైనా దొరుకుతాయి అని అంటే అది మన వేదిక, అదే మన ప్రత్యేకత. సో ప్రత్యేకంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజాదరణ లేకపోతే ఇలా తయారు చేసే వాళ్ళు తగ్గిపోతారు, మాలాంటి ప్రోత్సహించే వాళ్ళు తగ్గిపోతారు. ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి, దొరకట్లేదు అని చెప్పేసి మనం ఎంత ఆలోచించినా కూడా ఆ వేదికలు మళ్ళీ సృష్టించడానికి మనకు కష్టమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ గోమయంతో చేసిన పెయింట్స్ కూడా మనం అందుబాటులో ఉంచుతున్నాం. ఈ వేదిక ద్వారా ఇలాంటివే కాకుండా మనం మంచి సాహిత్యం, పిల్లలకు పెద్దలకు కావాల్సిన మంచి సాహిత్యం, మన పూర్వీకుల గురించి, మన సంస్కృతి గురించి, మన భారతం గురించి, పెద్ద బాల శిక్ష నుంచి అన్ని రకాల సాహిత్యం మనం అక్కడ అందుబాటులో ఉంచడానికి దాదాపు ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాం. ఇవే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న సంస్థలు కూడా ఎన్నో మంచి పనులు చేస్తున్నాయి. ఆ సంస్థల్ని పరిచయం చేయడానికి కూడా మన వేదిక ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా అందరికీ మంచి విషయాల్ని, మంచి వస్తువుల్ని, మంచి ఆహారాన్ని అందించే ఇలాంటి వేదిక ప్రత్యేకంగా కాకపోతే ఇంకేమవుతుంది. ఇన్ని వైవిధ్యభరితమైనటువంటి ఉత్పత్తుల్ని అందించే క్రమంలో ఆ వస్తువుల్ని తయారు చేసేటువంటి విక్రయదారుల్ని గుర్తించడంలో మీరు పడే శ్రమ ఎటువంటిది? మొదట్లో కష్టమైంది, కానీ ఒకటేంటంటే ఎవరు ఏది పెట్టినా కూడా ఆ వస్తువుల్ని దాదాపుగా నేను కొనుక్కుంటాను. నేను నా సొంతంగా, మా కార్యకర్తలు కూడా వాళ్ళ సొంతంగా ఆ వస్తువుల్ని పరీక్షించడం, కొనుక్కోవడం, ఇంటికి తీసుకెళ్ళడం, వాడటం, నలుగురికి పంచడం, ఇవన్నీ చేస్తున్నాం. ఈ రకంగా మనము కొంత మొదట్లో ఈ రకంగా ఇబ్బందులు పడ్డ తర్వాత ఇప్పుడు దాదాపుగా సఫలీకృతమయ్యాము. ఐడెంటిఫై చేయడం, మన దగ్గర వచ్చే 90% వ్యక్తులు ఎలాంటి వస్తువులు తీసుకొస్తున్నారు, వాటి నాణ్యత ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే విషయం పైన పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ 10% కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళకు కూడా మనం అవకాశాలు కల్పించాలి. పాత వాళ్ళకు ఒకసారి మనం అవకాశం కల్పించిన తర్వాత, ఒక్కసారి వాళ్ళు పికప్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రావాలని ఏం లేదు. ఎందుకంటే రావాలని కూడా మనం కోరుకోవట్లేదు. కొత్త వాళ్ళకి మనం అవకాశం ఇస్తాం కాబట్టి ఆ కొత్తదనం ఒక్కటి తప్ప మిగతా 90% మాత్రం పూర్తిగా నాణ్యత, విలువల్ని మొత్తం మనం పరీక్షించడం అనేది జరుగుతున్నది. రైతులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా వాల్యూ ఎడిషన్ చేసే, విలువ జోడింపు చేసే వ్యక్తులు కానివ్వండి. ఈ సంతల ఏర్పాటులో మీకున్నటువంటి సపోర్టింగ్ సిస్టమ్ ఎటువంటిది? వాలంటీర్లు కావచ్చు, ఇతరత్ర ఫండింగ్ సిస్టమ్ కావచ్చు, ఈ రకమైనటువంటి సపోర్టింగ్ సిస్టమ్ మీకు ఏ రకంగా ఉంది? ఈ విషయంలో నేను మన మర్రి కృష్ణ హాల్ సిఎస్ఆర్ ఫౌండేషన్ కృష్ణారెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం గ్రామ భారతి 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంతల్ని నిర్వహిద్దామని అనుకున్నప్పుడు, ఎప్పుడూ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తామంటే ముందు ఉండే వ్యక్తిగా కృష్ణారెడ్డి నాకు ఒక మంచి స్నేహితుడిగా పరిచయం. ఆ రకంగా మనము రైతు దినోత్సవాలు కూడా కృష్ణారెడ్డి హాల్లో ఇంతకుముందు మనకు జరిపాం, ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాం. అయితే ఈ విషయంలో ఆయన్ని అడిగినప్పుడు ఆయన చాలా చక్కగా తప్పకుండా చేద్దామని చేయూతనిచ్చారు. దానివల్లే మనము ఈరోజు ఒక హాల్ సిటీలో మనం మాట్లాడుకోవాలి ఒక రోజు అని అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత ఖర్చుతో కూడుకున్న పని. గ్రామ భారతి అప్పుల్లో ఉంది కానీ ఏమంటారు ఎక్సెస్ ఫండ్స్లో లేదు ఆ పరిస్థితిలో. కానీ సంకల్పం ఉంది, మంచి చేయాలన్న సంకల్పం ఉంది, అధిగమించాలన్న ఇబ్బందులను అధిగమించాలన్న సంకల్పం ఉంది. మరి అది చెయ్యాలి అని అంటే మంచి సంకల్పం ఉంటే సమాజం తోడవుతుంది అన్నట్టు మనకు సిఎస్ఆర్ ఫౌండేషన్ కృష్ణారెడ్డి గారు మర్రికృష్ణ హాల్ నుంచి ఆ హాల్ని మనకు ఇవ్వడం, దాని ద్వారా మనం ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం, ఇది నలుగురికి పరిచయం అయ్యి వాళ్ళు కూడా తోడై మేము కూడా నిర్వహిస్తామని ముందుకు రావడం అనేది జరిగింది. సో స్పాన్సర్షిప్కి వచ్చేసరికి మనకు స్పాన్సర్స్ ఎవ్వరూ లేరు, మనం సొంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కేవలం ఉత్పత్తిదారులు ఇచ్చే, అందరూ ఇవ్వరు, కొంతమంది ఇవ్వలేకపోతారు, అయినా మనము దాని గురించి బాధ ఉండదు. దివ్యాంగులు ఉంటారు, కొంతమంది చాలా వయస్సు గల వాళ్ళు ఉంటారు, చాలా బీద కుటుంబం నుంచి ఉంటారు, కొంతమంది రైతులు ఉంటారు, ఎన్నో ఖర్చులు పెట్టుకొని దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకోలేం మనం, అలాగని చెప్పేసి వాళ్ళని ఆపలేం. అందుకని అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోం. కానీ మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్న మన డబ్బుతో వచ్చే మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుతో మనము ఆ డబ్బుని వాడి
మనము ఈ కార్యక్రమాలను నిర్వహించడం, ఈ ఈ ప్రచారం అనేది చేయడం, తర్వాత ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులన్నీ పెట్టుకోవడం అనేది వాలంటీర్స్కి వాళ్ళకి అయ్యే భోజన ఖర్చులు, ఇతరత్ర ఖర్చులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ సమకూర్చుకోవడానికి ఆ అమౌంట్ని వాడడం. మిగిలిన అమౌంట్ని కొన్నిసార్లు మనం సిఎస్ఆర్ ఫౌండేషన్, ఎందుకంటే అంత మంచి దృక్పథంతో, సేవా దృక్పథంతో వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతగా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుందండి. మూలం సంతకి మూలంగా నిలిచినటువంటి గ్రామ భారత్ గురించి కూడా 2 విషయాలు చెప్పండి. మూలం సంతకి మూలం తప్పకుండా గ్రామ భారతి స్వచ్ఛంద సంస్థ కాబట్టి, స్వచ్ఛందంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ సంతకి రూపునివ్వగలిగింది. గ్రామ భారతి పెట్టి 29 సంవత్సరాలు అవుతుంది. పెద్దలు పూజ్యులు పట్లోల రామరెడ్డి గారు, రామారావు గారు లాంటి పెద్దలు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ మన గ్రామ భారతి. వారి తర్వాత ఎంతోమంది పెద్దవాళ్ళు మన సంస్థని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఇంతకుముందు అధ్యక్షులుగా ఉన్న స్తంభాదిరెడ్డి గారు కూడా ఆయన 20 సంవత్సరాలని మన సంస్థకు ధారపోశారు. చెప్పాలంటే ఆ పెద్దలు మన రామారావు గారు కానివ్వండి, పట్లోల రామరెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఎన్నో గ్రామాలు తిరిగారు, గ్రామ వికాస కార్యక్రమాలు చేశారు. అలాగే స్తంభాదిరెడ్డి గారు అంటే దత్తత తీసుకొని గ్రామాలని పునరుద్ధరించడం అనే కార్యక్రమాలని చేపట్టారు వాళ్ళు. తర్వాత స్తంభాద్రి గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆయన వ్యవసాయం సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించాలని పాలేకర్ గారిని మనం తెలంగాణలోకి పరిచయం చేసినప్పుడు ఆ పద్ధతిని వేల మంది రైతుల వరకు, లక్షల మంది రైతుల వరకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన ఘనత మన సంపద్రెడ్డి గారిది. ఆయనకు తోడుగా చాలామంది కార్యకర్తలు, నంజిరెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ గౌడ్ గారు కానివ్వండి, అట్లా లింగం గారు కానివ్వండి, వీళ్ళంతా తోడుగా నిలిచి మన కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకొచ్చారు. అలాగే ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఈ సంస్థకి పరిచయం అవ్వడం, ఆ రకంగా నా బాధ్యతలు సమాజం కోసం తెలిసిన దాన్ని కాబట్టి 20 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను కాబట్టి 10 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయము, గ్రామాల పునరుద్ధరణ, రైతుల కోసం చేయుత, ప్రకృతి కోసం పనిచేయడం అనే దానిపైన నేను కూడా కలిసి వాళ్ళతో పనిచేస్తూ వస్తున్నాను. అయితే ఈ సంస్థ ముఖ్యోద్దేశం మన గ్రామాల పునరుద్ధరణ. గ్రామాలు అనేసరికి గ్రామ వృత్తులు ఉంటాయి, కుల వృత్తులు ఉంటాయి, మన వ్యవసాయం ఉంటుంది. సో వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని ఎక్కువగా మనము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అది ప్రకృతి వ్యవసాయ శిక్షణ కావచ్చు, లేకపోతే ఎన్నో రకాల మోడల్స్ ఏవైతే ఉన్నాయో, 5 లేయర్ మోడల్ ఉండనివ్వండి, చౌరస్య మోడల్ కానివ్వండి, మన సివిఆర్ పద్ధతి కానివ్వండి, ఇలా గోకృపామృతం కానివ్వండి, ఇలాంటివి ఎన్నో రకాల విషయాల్ని రైతుల వరకు పరిచయం చేయడానికి కూడా వందల కార్యక్రమాలని గ్రామ భారతి నిర్వహిస్తూ వస్తుంది. ఇంకో ప్రకల్పం మనకు మరిగూడ నల్గొండలో ఒక బాలుర ఆవాసం ఉంది. బాలికల ఆవాసాలు మనం చూసాం. బాలికలకి ప్రోత్సాహం చాలా ఉంటుంది, బాలురిని పట్టించుకోరు. బాలురని పట్టించుకుంటే అమ్మాయిల జీవితాలు నిలబడతాయి, సమాజం నిలబడుతుంది. అందుకని వాళ్ళని కూడా తీర్చిదిద్దాలని, వాళ్ళకు కూడా సంస్కారం, మంచి విషయాలని పరిచయం చేయాలని, వాళ్ళని అట్లా దేశ పౌరులుగా నిర్మాణం చేయాలన్న ఆలోచనతోటి 2007లో మనము ఆచార్య నాగార్జున ఆవాసం మర్రిగూడ నల్గొండలో ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ భారతి ద్వారా. ఆ ప్రకల్పం కూడా గ్రామ భారతి ద్వారా ఇప్పటికీ నడుస్తూ వస్తుంది. అలాగే గ్రామ భారతి ద్వారా మనము హార్టికల్చర్కి పెద్దపీట వేద్దామని మనము ఉద్యాన శాఖ మన కొండ లక్ష్మణ్ యూనివర్సిటీతో కలిసి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఒక 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం. కానీ విషయం ఏంటంటే విద్యార్థుల్లో హార్టికల్చర్ మీద ఎక్కువ ఆసక్తి ఉండకపోవడం, కొండ లక్ష్మణ్ యూనివర్సిటీ నుంచి మనకు అనుకున్న స్థాయిలో మనకు స్టూడెంట్స్ రాకపోవడం వల్ల మనం 0 ఇయర్ ప్రకటించి దాన్ని ఇప్పుడు ఒక స్తబ్దతకు వచ్చేసింది. కానీ దాన్ని మళ్ళీ పునరుద్ధరిద్దామని మళ్ళీ కొండ లక్ష్మణ్ యూనివర్సిటీ వారితోటి మాట్లాడడం జరుగుతుందండి. సో ఇంత విశిష్టమైనటువంటి లక్ష్యాలతో పనిచేస్తున్నటువంటి గ్రామ భారతికి మీరు ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండటం నిజంగా చాలా అభినందనీయం. గ్రామాలు మన దేశానికి పట్టుగొమ్మలు అన్నటువంటి
సూక్తికి అనుగుణంగా ఏవైతే ఈ కార్యక్రమాలు చేపడుతున్నారో, ఈ మూలం సంత కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ మరిన్ని విజయాలు సాధించి ఇంకా ఇంకా విస్తృతంగా జనబాహుళ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందామండి. తప్పకుండా అండి. మీలాంటి వారు సహకరిస్తూ ఉంటే తప్పకుండా మీరు అనుకున్న విజయాన్ని మనం సాధిస్తాం. ధన్యవాదాలు.